దైవ నిర్ణయం చందమామ కథ. బస్రా నగరంలో మజీద్ అనే యువకుడుండేవాడు. వాడు అమిత సోమరి, మొండిగటం. మజీద్ తల్లిదండ్రులు తప్ప ఎవరిని లెక్క చేసేవాడు కాడు. మజీద్ తండ్రి ఒక దర్జీ. అతని సంపాదనతోనే సంసారం గడిచేది. ఒకరోజు మజీద్తో వాడి తండ్రి, ఒరే, నీ వేషాలు చూస్తే విసుగెత్తుతున్నదిరా. నువ్వు వెళ్ళి హస్సన్ బస్రీ గారు చెప్పే బోధనలన్నా విన్ను, బాగుపడతావేమో అన్నాడు. హస్సన్ బస్రీ అనే మత గురువు బస్రా నగరంలోనే ఉండి ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. మస్జిద్ వెళ్ళేసరికి ఆయన తన శిష్యులకు ఇలా బోధిస్తున్నాడు. ప్రతి ప్రాణికి తిండి తీర్థము ప్రసాదించేది భగవంతుడే. ఎవరికెంత ఇవ్వాలో, ఎలాంటి మేలు చేకూర్చాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన నిర్ణయాన్ని ఏ శక్తి మార్చలేదు. అది తప్పక మమ్మూటికి జరిగి తీరుతుంది. మజీద్ ఈ మాట విని గురువుని సమీపించి, హజ్రత్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థమేమిటి? కాస్త వివరించి చెప్పండి అని అడిగాడు. హస్సన్ బస్రీ చిరునవ్వు నవ్వి, నాయనా, భగవంతుడి నీ చేత ఏదన్నా తినిపించాలనుకుంటే నువ్వు దాన్ని తిని తీరుతావు. అలా జరగకుండా చేయటం ఎవరి తరమూ కాదు అన్నాడు. అలాగా? అయితే భగవంతుడు నా చేత ఇవాళ ఏం తినిపిస్తాడో చెప్పండి అని మజీద్ వేళాకోళంగా అడిగాడు. హస్సన్ బస్రీ వాడికేసి అగాదిగా చూసి, నీకు ఇవాళ పాయసం తినాలని రాసిపెట్టి ఉన్నది. నువ్వు ఇవాళ పాయసం తింటావు అన్నాడు. రాచిపెట్టి ఉన్నదా? సరే, తినకపోతే అన్నాడు మజీద్. నీకలాంటి సందేహమే వద్దు. ఇవాళ నువ్వు నిస్సందేహంగా పాయసం తింటావు అన్నాడు హస్సన్ బస్రీ. నేను తినకూడదనుకుంటే అని మజీద్ మళ్ళీ అడిగాడు. తినాలనుకున్నా తింటావు, తినకూడదనుకున్నా తింటావు అన్నాడు హస్సన్ బస్రీ ఖచ్చితంగా. చచ్చినా ఇవాళ పాయసం తిన్ను. భగవంతుడు నా చేత ఎలా తినిపిస్తాడో నేను చూస్తాను అంటూ మజీద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి పోతే తన తల్లి పాయసం చేసి తినమనవచ్చు, లేదా ఇరుగు పొరుగు వారెవరైనా పాయసం తెచ్చిస్తే తాను తినవలసి రావచ్చు. అందుచేత మజీద్ అడవికేసి బయలుదేరాడు. వాడు ఊరు విడిచి నిప్పులాగా కాలుతున్న ఇసుకలో 10 మైళ్ళు నడిచి ఒక చెట్టు నీడ చేరుకుని సేద తీర్చుకోసాగాడు. ఇంతలో వాడికి బాటసార్లు ఎవరైనా వచ్చి తనను పాయసం తినమని బలవంతం పెట్టవచ్చునని భయం పుట్టింది. వెంటనే వాడు చెట్టెక్కి ఆకుగొబ్బుర్ల మధ్య ఎవరికీ కనిపించకుండా కూర్చుని చిన్న గునుగు తీశాడు. 1 గంట గడిచాక ఒక పెళ్లి పటాలం బసరా పోతూ అటుగా వచ్చింది. చెట్టు నీడ చూడగానే వాళ్ళకు ప్రాణం లేచి వచ్చింది. ఆడ మగ పిల్ల జిల్లా అంతా ఆ చెట్టు నీడలో మజిలీ చేశారు. ఒంటెలను చెట్టుకు కట్టి మేత వేసి భోజనాల వేళ కావటం చేత ఏదైనా వంటకం చేసుకు తిని మళ్ళీ బస్రా నగరం కేసి బయలుదేరి నిర్ణయించుకున్నారు వాళ్ళు. అందరూ తలా వంటకము సూచించారు. కానీ అన్నిటికన్నా పాయసం చేయటం తేలిక కనుక అదే చేయటానికి నిర్ణయం జరిగింది. వెంటనే రాళ్లతో పొయ్యి చేసి దాని కింద మంట పెట్టి పాయసం వండారు. త్వరలోనే గుమగుమలాడే పాయసం తయారయ్యింది. అందరూ ఆ పాయసం ఆరగించే ప్రయత్నంలో ఉండగా గుర్రాల మీద కొందరు దొంగలు అటుకేసి రావటం కనిపించింది. పెళ్లి ముఠావారు భయపడి ఎవరికందిన సామాను వారు తీసుకుని ఒంటెల మీద పారిపోయారు. దొంగలు అక్కడికి చేరేసరికి చెట్టు కింద ఒక్క పిట్ట కూడా లేదు. అందరూ పారిపోయారు. కానీ పొయ్యి మీద గుమగుమలాడుతూ పాయసం మట్టుకు ఉన్నది. ఆకలి మీద ఉన్న దొంగలకు పాయసం చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి. ఎవరో మన కోసం ఈ పాయసం వదిలి వెళ్ళారు, దీన్ని తినిపోదాం అన్నాడు ఒక దొంగ. ఆగండి, ఆ పాయసం ముట్టుకోకండి అని దొంగల నాయకుడు పెద్దగా అరిచాడు. అందరూ అతని కేసి ప్రశ్నార్థకంగా చూశారు. మీకేమన్నా మతిపోయిందా? ఇంత పాయసాన్ని ఎవరైనా వదిలి వెళ్ళిపోతారా? మనని చంపటానికి ఇందులో విషం కలిపి పెట్టారు అన్నాడు దొంగల నాయకుడు. దొంగలందరి మనసుల్లోనూ అనుమానం తలెత్తింది. ఎవరూ పాయసాన్ని ముట్టలేదు. మనని చంపటానికి ప్రయత్నించిన వాళ్ళు మనం చచ్చామో లేదో చూడటానికి ఇక్కడే ఒక మనిషిని దాచి ఉంటారు. ఆ మనిషి కోసం వెతకండి అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో. దొంగలు మనిషి కోసం వెతకసాగారు. వారిలో ఒకడు చెట్టు మీద ఉన్న మజీద్ని పసిగట్టాడు. అడుగో, చెట్టు మీద దాక్కున్నాడు అని వాడనగానే దొంగలు చెట్టు చుట్టూ చేరి పైకి చూశారు. మజీద్కు పై ప్రాణాలపైనే పోయాయి. హజ్రత్, చెట్టు దిగండి, పాయసం తిందురుగాని అని దొంగల నాయకుడు మర్యాదగానే మజీద్ని ఆహ్వానించాడు. దిగినని చెప్పడానికి మజీద్ తల అడ్డంగా ఆడించాడు. దొంగల అనుమానం బలపడింది. ఇందులో విషం కలపబట్టే వాడు దిగిరాకుండా ఉన్నాడు. వెంటనే వాడిని చెట్టు కొమ్మల్లోంచి దింపండి అన్నాడు దొంగల నాయకుడు. ఒక దొంగ చెట్టెక్కి మజీద్ను భుజాన వేసుకుని దిగివచ్చి కింద పడేశాడు. మరొకడు గిన్నెలో ఉన్న పాయసం తెచ్చి తిను అన్నాడు. నన్ను బలవంత పెట్టకండి, నేను పాయసం తినను అని మజీద్ ఆడవటం మొదలుపెట్టాడు.
పాయసంలో విషం కలిపి మమ్మల్ని అందరినీ చంపుదామనుకున్నావురా అని దొంగల నాయకుడు తన అనుచరుల కేసి చూసి తల ఎగరవేశాడు. వెంటనే దొంగలు మజీద్ కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఒకడు మజీద్ నోట్లో బలవంతంగా పాయసం పోశాడు. ఇంకొకడు ముక్కు మూసేసరికి మజీద్ గుటక వేసి పాయసం మింగాడు. దొంగలు అంతటితో మజీద్ను వదలకుండా వాడు తినగలిగినంత పాయసం తినిపించారు. వాడు చావకపోవడం చూసి దొంగలు మిగతా పాయసం తిని తమ దారిని వెళ్ళిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.